తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని ఇన్నాళ్ళు గులాబీ శ్రేణులు చెప్పుకుంటే కేసీఆర్ మాత్రం కుటుంబానికే పెద్దపీట వేశారా? పదవులన్నీ కుటుంబ సభ్యులకు మాత్రమే ఇచ్చుకున్నారా? తొలి నుంచి పార్టీ కోసం పనిచేసిన ఉద్యమకారులను పక్కన పెట్టేసి మధ్యలో వచ్చిన కేటీఆర్, కవిత, సంతోష్ లాంటి వారిని పైకి లేపారా? కేసీఆర్ తెలుగుదేశంలో ఉన్నప్పుడు తనకు మంత్రి పదవి రాలేదని అలిగి బయటకు వెళ్లిపోయి కొత్త పార్టీ పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అంటూ ఉద్యమాలు చేస్తూ పోరాటం సాగిస్తూ వెళ్లారు. అయితే సుదీర్ఘ పోరాటంలో ఆయన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన తరువాత 2014లో జరిగిన తెలంగాణ తొలి అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఒక్కసారిగా కూతురు, కొడుకు ఇంకా సంతోష్రావు ఇలా అనేక మంది పార్టీలోకి వచ్చి వాలిపోయారు. 2014 ఎన్నికల్లోనే కూతురుకు, కొడుకుకు టికెట్లు ఇచ్చుకున్నారు కేసీఆర్. కుమార్తె కవిత ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అదేవిధంగా కేటీఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇంకోవైపు మేనల్లుడు హరీష్ రావు కూడా వరుస విజయాలతో పార్టీలో కీలక నేతగా ఉన్నారు. అయితే హరీష్ రావుకు కేటీఆర్, కవిత, సంతోష్లకు ఒక తేడా ఉంది. హరీష్ రావు తొలి నుంచి ఉద్యమకారుడిగా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చిన నాయకుడు. పోరాటాలే ఆయుధంగా అప్పటి టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్కు అండదండలు అందిస్తూ చేదోడు వాదోడుగా నిలుస్తూ ఉద్యమంతోనే నాయకుడిగా ఎదిగిన వ్యక్తి హరీష్ రావు. కానీ కేటీఆర్, కవిత మాత్రం అలా కాదు. అధికారం రాబోయే ముందు వారికి పెద్దపీట వేశారు కేసీఆర్. సడ్డుకుని కొడుకు జోగినపల్లి సంతోష్ కుమార్కు సైతం రాజ్యసభ పదవి కట్టబెట్టి పార్టీని కుటుంబ పార్టీగా మార్చేశారన్న ఆరోపణలకు ఆజ్యం పోశారు కేసీఆర్. అయితే పార్టీలో తొలి నుంచి అండగా ఉండి ఉద్యమకారులుగా ఉన్న నాయకులకు కేసీఆర్ పట్టించుకోలేదని, పార్టీలో కేసీఆర్ తర్వాత రెండో అతిపెద్ద నేతగా ఓ వెలుగు వెలిగిన ఈటెల రాజేందర్ లాంటి నాయకులను బయటకు నెట్టేశారని, కేవలం కుటుంబానికి మాత్రమే పెద్దపీట వేశారని కేసీఆర్పై ఇప్పటికీ విమర్శలున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకుని అనేక అక్రమాలకు పాల్పడి అవకతవకలు చేసి తీరా ఇప్పుడు అధికారం పోయిన తర్వాత వరుసగా కేసులతో సతమతమైపోతున్నారు కేసీఆర్ కుటుంబ సభ్యులు. కవిత లిక్కర్ స్కామ్, సంతోష్ కుమార్ భూ కబ్జా కేసు, ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ అరెస్టు కావచ్చు అన్న వాదన, ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్కు జైలు శిక్ష తప్పదన్న వార్తలతో బీఆర్ఎస్ పార్టీ హడలిపోతోంది. ఒకవైపు సొంత కుటుంబ సభ్యులను కూడా కేసుల బారి నుంచి కాపాడుకోలేని కేసీఆర్ ఇక తమని మాత్రం ఏం కాపాడుతాడు అన్న భయాందోళనతో బీఆర్ఎస్లో కేసులు ఉన్న నాయకులు అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్లోకో లేదంటే అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకో జంప్ అయిపోతున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులపై వరుస కేసులు నమోదవుతున్న క్రమంలో అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై కూడా భవిష్యత్తులో కేసులు నమోదు కావచ్చన్న వాదన వినిపిస్తోంది. అక్రమాలు జరిగినట్టు తెలితే ఎవరినైనా అరెస్టు చేస్తామని సీఎం రేవంత్, ప్రభుత్వ పెద్దలు తరచూ చెబుతూనే ఉన్నారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అక్రమాలపై ఇప్పటికే విజిలెన్స్ విచారణతో పాటు రిటైర్డ్ జడ్జితో జ్యుడిషియల్ విచారణకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి తోడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సైతం విచారణ చేస్తోంది. అటు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాల వివాదాలపై కూడా విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఫార్ములా ఈ రేస్, ఔటర్ రింగ్ రోడ్డు ఒప్పందం వంటి వివాదాలు ఉండనే ఉన్నాయి. ఆయా వివాదాల విచారణల ముగింపు క్రమంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మాజీ మంత్రులపై కేసులు నమోదయ్యే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా ఎస్ఐబిలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపులు తిరుగుతూ అంతిమంగా బీఆర్ఎస్ పెద్దలకు, ముఖ్యంగా కేటీఆర్ లేదంటే కేసీఆర్కు చుట్టుకునే అవకాశం ఉందన్న ప్రచారం వినిపిస్తోంది.
ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్. ఈ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పేరు కేసీఆర్. ఉద్యమంతో ప్రారంభమైన ఆయన ప్రస్థానం అంతకుముందు టీడీపీలో ఉన్న మంత్రి పదవి, స్పీకర్ పదవులు చేసినా రాలేదు. అంతేకాదు, కేసీఆర్ తన స్వశక్తితోనే ఎదిగారు, స్వశక్తితోనే పార్టీని నిలబెట్టారు. అందుకే బీఆర్ఎస్ అంటే కేసీఆర్ చేత ఏర్పడిన పార్టీ, కేసీఆర్ చేత నిలదొక్కున్న పార్టీ, కేసీఆర్ చేత అధికారంలోకి వచ్చిన పార్టీగా గుర్తింపు పొందింది. 10 ఏళ్లు నిరాఘాటంగా తెలంగాణను ఏలిన పార్టీ కూడా బీఆర్ఎస్ కావడం గమనించదగ్గ విషయం. ఒకానొక దశలో తనకు తెలంగాణలో ఎదురు లేదని, ఇక దేశంలో అడుగు పెట్టడమే మిగిలిందని ఆయన అనుకున్నారు. కానీ ఒకే ఒక్క ఎన్నికతో మొత్తం రివర్స్ అయింది. ఒకప్పుడు ఓవర్లోడ్తో ఉండే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఖాళీ అయిపోతోంది. తెలంగాణ ఉద్యమం ప్రజల్లోకి వెళ్ళినప్పటి నుండి ఆయన ఎత్తుపల్లాలు చూసి ఉంటారు. కానీ ప్రస్తుతం ఉన్నంత ఘోరమైన పరిస్థితి ఎప్పుడూ లేదు. నమ్మి నెత్తినెక్కించుకున్న వారంతా నట్టేట ముంచేస్తున్నారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్తో ఉన్న ప్రొఫెసర్లు, ఇతర మేధావులను కేసీఆర్ దూరం చేసుకున్నారు. ఉద్యమ నాయకులను ఏనాడు ఆయన పట్టించుకోలేదు. కేవలం రాజకీయంగా ఇతర పార్టీల నుంచి తెచ్చుకున్న వారిని అందలం ఎక్కించారు. ఫలితంగా పదవులు, ఆర్థిక ప్రయోజనాలు పొందిన వారంతా ఇప్పుడు కేసీఆర్కు దూరమయ్యారు. ఆయన ఇప్పుడు కష్టకాలంలో ఉంటే కనీసం పలకరించడం కూడా లేదు, ఖండించడమూ లేదు. కేసీఆర్కు కానీ బీఆర్ఎస్కు కానీ కల్వకుంట్ల కుటుంబం మినహా ఇప్పుడు ఎవరు నమ్మకమైన నేత అంటే ఆ పార్టీ అగ్రనేతలు ఫలానా అని చెప్పుకోలేని దారుణ పరిస్థితి తెరమీదికి వచ్చింది. ఒక్కరంటే ఒక్కరిని నమ్మలేని పరిస్థితి నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా కవిత ఇంట్లో ఈడీ సోదాలు చేస్తుంటే ఒక్కరూ రాలేదు. ఆందోళనలకు పిలుపునిస్తే ఎవరూ పట్టించుకోలేదు. ఎవరు ఎప్పుడు పార్టీలో ఉంటారో, వేరే పార్టీ కండువా కప్పుకుంటారో అర్థం కాని పరిస్థితి. చివరకు కేశవరావు కూడా కేసీఆర్కు హ్యాండ్ ఇచ్చిన పరిస్థితి. కేశవరావు గత 8 సంవత్సరాలకు పైగా కేసీఆర్కు అత్యంత నమ్మిన బంటు. గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కేశవరావు తెలంగాణ ఉద్యమ కాలంలో దూరంగా ఉన్నారు. తర్వాత కేసీఆర్కు చేరువయ్యారు. అలాంటి నమ్మకమైన నేస్తమే ఇప్పుడు కేసీఆర్కు హ్యాండ్ ఇస్తున్నారు. తన పాత గూడు కాంగ్రెస్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ఉద్దేశం లేకపోతే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షిని ఇంటికి ఆహ్వానించేవారు కాదు. అసలు కేకే ఎవరు? రాజకీయంగా ఆయన పలుకుబడి ఎంత అని ఆలోచిస్తే ఆయన వెంట 10 మంది ఓటర్లుంటారని కూడా ఎవరు అనుకోరు. కనీసం ఢిల్లీలో పలుకుబడి ఉందా అంటే అదీ లేదు. అయినా కేసీఆర్ నెత్తిన పెట్టుకున్నారు. ఆయన కుమార్తె విజయలక్ష్మికి అడగ్గానే గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవిని బంగారు పల్లెంలో పెట్టి ఇచ్చారు. కానీ ఇప్పుడు నమ్మకం కూడా రాజకీయంగా మారిపోయింది. సో మొత్తంగా చూస్తే కేసీఆర్ చేత ఏర్పడిన బీఆర్ఎస్, కేసీఆర్ చేత నిలదొక్కున్న బీఆర్ఎస్ ఇప్పుడు కేసీఆర్ వలన ఖాళీ అయిపోతోంది. ఉద్యమకారులను, కేసీఆర్ను నమ్మిన వారిని కాదని కుటుంబ సభ్యులకు, వలస నేతలకు టికెట్లు ఇచ్చి ఇప్పుడు అదే అధికారం కోసం ఆ వలస నేతలు అధికారాన్ని వెతుక్కుంటూ వలసలు పోతుంటే నోరెళ్లబెట్టి చూడడం మినహా కేసీఆర్ ఏమీ చేయలేకపోతున్నారు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజం. అన్ని పార్టీల్లోనూ అప్ అండ్ డౌన్స్ సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. అయితే ప్రస్తుతం కేసీఆర్ కుటుంబ సభ్యులపై ఎన్ని కేసులు నమోదైనా, లేదంటే బీఆర్ఎస్ నేతలందరూ ఇతర పార్టీలోకి వలసలు వెళ్ళిపోయినా అది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఉన్న పరిస్థితి వలన మాత్రమే అన్నది గమనించవలసిన విషయం. అయితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయినా, లేదంటే అటు కేంద్రంలో బీజేపీ అధికారం దక్కించుకోకపోయినా మళ్లీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కీలకమవుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనేందుకు కేసీఆరే పెద్ద ఉదాహరణ.
అధికారం పోయాక బీఆర్ఎస్ నేతలు కూడా కేసీఆర్ ను వదిలి వెళ్లిపోతున్నారు. అధికారం ఉన్నప్పుడు కుటుంబ సభ్యులకు పదవులు కట్టబెడితే ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వారంతా అడ్డగోలు అవినీతితో చెలరేగిపోయారని, అందుకే అధికారం పోయాక వారిని కేసులు చుట్టుముట్టాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి మున్ముందు కేసీఆర్ ఫ్యామిలీని ఇంకెన్ని కేసులు చుట్టుముడతాయి, వాటి బారి నుంచి ఎలా బయటపడతారో అన్నది వేచి చూడాలి.